ఇప్పుడు యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నారు బషీర్ మాస్టర్. వంగ తోట మలుపు కాడ డీలో మీరు డాన్సర్ గా చేశారని కొరియోగ్రాఫర్ కూడా చేశారు. అక్కడ చేసి మళ్ళీ డీలో ఎందుకు సత్తిస్తూ ఉంటారు? 150 రూపాయలు పెట్టి కొనుక్కున్న సినిమా టికెట్ కి బాగా చెప్తావు. లైఫ్ ని మొత్తం త్యాగం చేసి, అంటే నేను చేసిన 8 ఎపిసోడ్లు కూడా న్యాయం చేసి మంచిగా చేతులు కట్టుకొని ముందు మరి చేసిన. అందరిలోకి హెచ్చులు కొట్టలే, బిల్డప్ కొట్టలే, ఎవరో కొరియోగ్రాఫ్ చేయలే, నా ఓన్ గా కొరియోగ్రాఫ్ చేసుకుని 7 ఎపిసోడ్ చేసిన. దాంట్లో నన్ను తక్కువ తినేస్తే నేను మాట్లాడుకోకుండా ఉందని. ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూకి తీసుకుపోయి కొంతమంది తిడుతున్నారు, కామెంట్స్ చెప్తున్నారు. ఇన్ని చెప్తూ కూడా అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఇంటర్వ్యూస్ కానీ కనిపించదా? ఒక బ్రీడ్ కాదు, వాళ్ళు 10 బ్రీడ్స్ ఉంటారు. మన చేతుకున్న 5 ఏళ్ళే కరెక్ట్ లేవు. జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాకెందుకు ఇలా అయింది, నేను ఎందుకు ఇలా ఖరాబ్ అయినా ఆలోచించుకుంటూ కూర్చుంటే తెల్లెంటుకలు తెల్లగడ్డం వస్తుంది తప్ప ఏం జరగదు. సినిమాలో ఎందుకు సార్ ఛాన్స్ రావట్లేదు? సినిమా ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అంటే అంత మోసాలే ఉంటాయి. 2001లో కార్డు ఇస్తే మేము ఓన్లైన్ అందరూ ఆపేసి వీడియో ప్రెసిడెంట్ సెక్రటరీ అవుతాడు, ఆ యూనియన్ మొత్తం దొబ్బేస్తారని చెప్పి నాకు కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి సినిమాలో కార్డ్స్ ఇవ్వకపోయినా నేను ముంబై వెళ్ళి కొరియోగ్రాఫ్ కార్డు తెచ్చుకున్నా కానీ సాంగులు చేయనీలే. అంటే ఉప్పల్ బాలు ఇంకా కొంతమంది చిరుత వీళ్ళందరూ ఉన్నారు కదా సార్, అంటే కొంచెం వల్గర్ గా మాట్లాడాలా చేస్తారు. వల్గర్గా ఎవరు మాట్లాడి జబర్దస్త్ లో వరగలేవా? విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీలో లిప్ లేదా? మిమ్మల్ని ఎదురుగా వచ్చి ఎవరు ఏమన్నారా సార్? చెప్పుతో కొడతాను ఎవరన్నా కానీ. ఇన్ని ఏళ్ళ జర్నీలో ఒక హట్టింగ్ పాయింట్ ఏదన్నా? హట్టింగ్ పాయింట్ అంటే ఒకటే, నమ్మి మోసపోతుంటాను నేను. అందరు నా వాళ్ళని చెప్పి మంచిగా సెలబ్రిటీలు చేస్తా, వాళ్ళు మోసాలు చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు డీలో అందరూ అంటున్నారు ఇప్పటికీ, అంటే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా అక్కడ కొంతమందితో పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళంతా బచ్చగాళ్ళు నాకంటే. వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు, అలాగే ఇప్పుడు యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నారు బషీర్ మాస్టర్. హలో సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ పిలుస్తూనే మా స్టూడియోకి వచ్చినందుకు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ? అంటే ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది, అంటే ఇక కొత్తగా ఉంది. కొత్తగా నా ఉద్దేశం ఇప్పటి వరకు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు సార్. ఓకే, చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, మీ గురించి చెప్తున్నారు, ఇన్ని అంటున్నారు. అయినా సరే మీరు ప్రతి ఇంటర్వ్యూకి ఇంత ఓపిక్ గా వెళ్తున్నారు, ఎందుకు సార్? కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు మన దగ్గర అంటే స్టఫ్ ఉంది, ఆ స్టఫ్ ని వాడుకోవడానికి అందరు అడుగుతున్నారు. మాకు ఇంటర్వ్యూ కావాలన్నారు, అడుగుతున్నారు. నాకు కంపల్సరీ వెళ్ళాలి, ఎందుకంటే మన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి అవసరం తీర్చడం ఒక మానవుడి లక్షణం. అది చిన్ననా పెద్దనా అనేది కాదు, వాళ్ళు అడిగిన మాటని కంపల్సరీ మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నాం వేయట్లేదు కదా, ఏదో మనకు వచ్చిన మాటలు మనకు తెలిసిన ఒక 10 మాటలు చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూకి తీసుకుపోయి కొంతమంది తిడుతున్నారు, కామెంట్స్ చెప్తున్నారు. ఇన్ని చెప్తూ కూడా అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఇంటర్వ్యూస్ కానీ కనిపించదా? ఎందుకంటే బషీర్ మాస్టర్ని వాడుకున్నవాడికి వాడుకున్నంత, అది ఎట్లయినా వాడుకొని నేనైతే ఏం ఫీల్ కాను. ఎందుకంటే వాడుకునేవాడు కూడా మనిషే, మిగతా కూడా మనిషే కాబట్టి పట్టించుకోవద్దు అవన్నీ. ఎందుకంటే జనాలు అనేవాళ్ళు ఎట్లుంటారంటే మన చేతుకున్న 5 ఏళ్ళే కరెక్ట్ లేవు. జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒకడేమో మంచిగా అరే అంటాడు, ఒకడేమో సార్ అంటాడు, ఒకడేమో మాస్టర్ అంటాడు. సార్ అన్న పలకాల, మాస్టర్ అన్న పలకాల, అరే అన్న పలకాల. అది నా మనస్తత్వం. అది ఏది వచ్చినా తీసుకుంటారు మీరు, అవన్నీ పాజిటివ్ గానే తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ జోలికి ఒకటి వస్తేనే చంపేస్తా. ఇవన్నీ ట్రోల్స్ అన్ని ఫ్యామిలీ కూడా చూస్తుంటారు. అందరు చూస్తారు, ఫ్యామిలీ చూస్తారు, మా డాడీ చూస్తాడు, మా పిల్లగాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు. వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో మంచికి వాల్యూ లేదని, సిచ్యువేషన్ ఎలా ఉంటుందని మా డాడీ ఎట్లా చెప్తాడు అనేది కూడా తెలుసు. అన్ని సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాను నేను. అన్ని పిల్లలకి చెప్తూ ఉంటారు, చెప్పాల్సిన అవసరం వాళ్ళకి తెలుసు. ఇవాళ రేపు పిల్లగాళ్ళు మొబైల్ చూసే నేర్చుకుంటున్నారు. ఇదివరకు మనం పలకతో రాసి వాళ్ళు నేర్చుకునేవాళ్ళం, ఇప్పుడు టీవీలో సోషల్ మీడియా చూసా వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడగాలి అనిపించదా సార్, అసలు ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు, దాంట్లో తప్పే ఉంది నేను చేసిన దాంట్లో అని అన్నట్టుగా? మన దగ్గర స్టఫ్ ఉంది కాబట్టి మా స్టఫ్ ఇంకా డెవలప్ చేస్తూ వాళ్ళు కూడా బాగుపడుతున్నారు. ఎందుకు అడగాలి?
అండ్ మీరు వీటన్నిటి గురించి మళ్ళీ ప్రతి ఒక్కరు అడిగేదే, నేను అడుగుతున్నాను. అడగండి. ఇప్పుడు డీలో మీరు డాన్సర్ గా చేశారని కొరియోగ్రాఫర్ కూడా చేశారు. అక్కడ చేసి మళ్ళీ డీలో ఎందుకు సార్ తిడుతూ ఉంటారు? అంటే ఇప్పుడు సినిమాకి పోతాం, సినిమా ఎంత 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటాం, ఓకేనా? సినిమా చూసిన తర్వాత నువ్వు ఇంటికి వస్తావు, ఉత్తగుంటావా? మీ ఫ్రెండ్కు మీ అమ్మకో ఎవరికో సినిమా బాగాలేదురా, సినిమా బాగుందిరా అని చెప్తావు లేదా? 150 రూపాయలు పెట్టి కొనుక్కున్న సినిమా టికెట్కి బాగాలేదని చెప్తావు. నా లైఫ్ని బాగా పోసి నా లైఫ్ని మొత్తం త్యాగం చేసి, అంటే ఒక డీ పోయిన తర్వాత ఆడ ఇజ్జత్ ఉంటుందా పోతుందా అని తెలుసు మీకు. అలాంటి ప్రోగ్రాంలో నేను కష్టపడ్డ తర్వాత నన్ను కావాలని బ్లేమ్ చేస్తే నేను ఎందుకు చెప్పను అదొక వేస్ట్ షో అని? చెప్పకుండా ఉన్నాం కదా. ఇప్పుడు నేను కష్టపడి చేసిన దాంట్లో మంచిగా చేసిన, నేను చేసిన 8 ఎపిసోడ్లు కూడా న్యాయం చేసి మంచిగా చేతులు కట్టుకొని ఉండి మరి చేసిన. అందరిలోకి హెచ్చులు కొట్టలే, బిల్డప్ కొట్టలే, ఎవరో కొరియోగ్రాఫ్ చేయలే, నా ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకుని 7 ఎపిసోడ్ చేసిన. దాంట్లో నన్ను తక్కువ తినేస్తే నేను మాట్లాడుకోకుండా ఉందన్నా అంతే. మన దగ్గర టాలెంట్ లేకపోతే, మనకి ఎదుగుదల లేకపోతే, మనకి ఎవరో సపోర్ట్ ద్వారా మనం వస్తే అప్పుడు మనం భయపడాల. నేను ఎవరి సపోర్ట్ ద్వారా రాలే, నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి 7 ఎపిసోడ్లో టాప్ 2లో ఉన్నా. అప్పుడు నన్ను చెడగొడతా అనే వాళ్ళ గురించి చెప్పడం తప్పలేదు. అసలు డీలోకి ఎలా ఎంట్రీ అయ్యారు సార్? డీలోకి ఎలా ఎంట్రీ అయ్యానంటే అదొక చరిత్ర. అంటే నేను యాక్చువల్గా డీలోకి రా ముందుకు బ్రహ్మానందం, ఆలీ వీళ్ళందరితోటి ఈవెంట్లు చేసేవాడిని అనమాట. అప్పుడు నాకు అక్క ఉదయమాన్ అక్క నిలిచిన ఉదయమాన్ అక్క, శిల్పారెడ్డి వీళ్ళంతా, మన శివారెడ్డి అన్న వీళ్ళంతా, ఆదిర్య వీళ్ళంతా మనం ఒకటే కార్లు తిరిగేటోళ్ళం. ఈవెంట్స్ గుండె ముద్ర దగ్గర పనిచేసేవాళ్ళం మేమంతా. ఆయనకు టీమ్ అండ్ మేనేజర్. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉప్పలపల్లి అందరికీ ఇట్లా టీం లీడర్, ఆయన కూడా ఒకటి ఉండే అనమాట. ఆయనతో షో చేసినప్పుడు ఉదయమాన్ అక్క దానికి ప్రోగ్రామ్ చేస్తుంటే అమ్మ అడిగింది, D2 అనేది బాగుందిరా, నువ్వు ఈటీవీలో చాలా చేసినావు కదా, దాంట్లో ఎందుకు చేయవని అడిగితే అప్పుడు అక్కకు ఫోన్ చేసి అడిగిన, నేను ఇట్లా ప్రోగ్రామ్కి వెళ్ళాలి చేయాలనుకుంటున్నాను అంటే, నేను డైరెక్ట్ వాళ్ళని పరిచయం చేసిన టాలెంట్ చూపించుకున్నాను. చూపించుకున్న తర్వాత పోయినా, ఆడికి పోయిన తర్వాత వాళ్ళ సెలక్షన్ డాన్స్ చేయమని చేసిన, సెలెక్ట్ అలా సపోర్ట్ అంటే ఇక మనకు ఎట్లా పరిచయం ఉంది కాబట్టి చిన్న అడిగినా వాళ్ళు ఓకే అన్నారు, పోన్నారు, మన డాన్స్ చూసారు, తీసుకున్నారు. అసలు నీకు డాన్స్ రావాలని ఎందుకు అనిపించింది సార్? నేను డాన్సర్ అవ్వాలని అవ్వలే. ఫస్ట్ ఎట్లా అంటే నా లైఫ్ మొత్తం కష్టంతో వచ్చింది. ఫస్ట్ నేను మెకానిక్ అనమాట, స్కూటర్ మెకానిక్ చేస్తూ కరాటే నేర్చుకున్నా. కరాటే నేర్చుకునేటప్పుడు స్కూటర్ మెకానిక్ వేసినప్పుడు మధ్యలో కరాటే గ్యాప్ లో కొన్ని డాన్స్లు ఏమంటే వేసా, ఏదో పిచ్చి కంతులు ఏమైనా జనాలు చూసి బాగా వేస్తున్నావు అన్నారు. ఆ బాగా వేసేదాన్ని ఎందుకు ఇంత పబ్లిసిటీ అయింది, జనాలు ఎందుకు ఇంత మెచ్చుకుంటున్నారు అని ఆలోచించి చిన్న డాన్స్ స్కూల్ కూడా పెట్టుకున్నా. అంటే పైనే మా ఇంటి పైన సెల్లార్ పైన పెట్టుకున్న తర్వాత మా ఇంటి పక్కన చిన్నపిల్లగాళ్ళు, మా తమ్ముడు అందరికి వచ్చి నేను చేసే స్టెప్పులు వాళ్ళకి నేర్పించి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అట్లా డాన్స్ బాగా చేస్తుంటే ఒకరోజు ఖమ్మంలో చక్రి గారు వచ్చింది, హైదరాబాద్ ఖమ్మం వస్తున్న డాన్స్ చూసి చాలా బాగా చేస్తున్న తమ్ముడు, నీకేం సపోర్ట్ కావాలని నాకు డాన్సర్ కార్డు ఇప్పిమని చెప్పిన. అప్పుడు లారెన్స్ మాస్టర్ సాంగ్లు ఇవన్నీ చూసి పెంచుకున్నా. నా ఓన్ క్రియేటివ్ చేసుకున్నా, గాడ్ గిఫ్ట్ ఇచ్చిన దేవుడితోటి, కానీ ఎవరైనా నేర్చుకోలే. కరాటే నేర్చుకున్నా. దాని తర్వాత కరాటేలో కూడా మాస్టర్ ఉన్నాడు, బ్లాక్ బెల్ట్ ఉండే నేను. అందరు కరాటే మాస్టర్లు కూడా మాస్టర్ అంటారు. అట్లా బషీర్ మాస్టర్ అని పేరు పడ్డది. ఆ పేరుని కాస్త కొరియోగ్రాఫ్ చేసుకున్నా. కానీ ఎక్కడ పోయినా నా ఎదుగుదలను చూసి ఆపేటోళ్ళే తప్ప నాకు ఎవడు హెల్ప్ చేయలేదు ఇంతవరకు. అంటే ఈడు ఎదుగుతుండ్రా, యాడికి పోయినా ఈడు ఎదుగుతుండ్రా, యాడికి పోయినా ఈడు ఎదుగుతుండ్రా అనేది. అంటే మనకి ఇచ్చిన గాడ్ గిఫ్ట్ ఏంటంటే మన మంచితనంతో మనం ఎదుగుతున్నాం. జనాలు ఏంటంటే ఈడు ఎదగకుండా చేయాలని చేసారు, చాలా మంది చేసారు. కానీ బాలం కొడితే ఏమైంది, బాలం కొడితే రివర్స్ వస్తూనే ఉంటుంది. లేట్ అయినా లేటెస్ట్ గా ఎదుగుతూనే ఉన్నాం అంతే. మీరు ప్రతి దాంట్లో పాజిటివ్ మైండ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎస్, అవును. తీసుకోవద్దా? తీసుకోవచ్చు సార్, తప్పకుండా తీసుకోవాలి. తీసుకుంటేనే లైఫ్ ఉంటది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకెందుకు ఇలా అయింది, నేను ఎందుకు ఇలా ఖరాబ్ అయినా ఆలోచించకుండా కూర్చుంటే తెల్లెంటుకలు తెల్లగడ్డం వస్తుంది తప్ప ఏం జరగదు. చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఒకరోజు రొట్టెలు చేయడం రాకపోతే నాకు చేయటం అని పక్కన పడేసాను అనుకో, రొట్టెలు నీకు రావు, నువ్వు చేయలేవు. అదే పనిగా రొట్టెలు చేస్తుంటే నీకు మంచి రొట్టెలు వస్తాయి, తింటావు కడుపుండా, ఇంకా అప్పుడు చేసి పెడుతుంటావు. మీరు మంచి మంచి ఈవెంట్ చేశారు, అండ్ ఫోక్ సాంగ్స్ చేశారు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఇన్ని చేశారు. అండ్ మీకు బయట కూడా ఇలా వీళ్ళందరూ తెలుసు అంటున్నారు. అలాంటిది సినిమాలో ఎందుకు సార్ ఛాన్స్ రావట్లేదు?
సినిమా అనేది ఒక ప్రపంచం. అది సినిమా ప్రపంచం అనేది ఎలా ఉంటదంటే అంత మోసాలే ఉంటాయి. ఒక మనిషి ఎదుగుతుందని చెప్తే నా పక్కన దొక్కేస్తారు వాడిని. అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలుగు సినిమా డాన్సర్ సీన్ అనే వాళ్ళు కొంతమంది పసిగట్టారు నా మీద. పసి కట్టడానికి కారణం ఏంటంటే నేను ఖమ్మంలో డాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు నా తలపై పని చేయక వీళ్ళని జడ్జిగా తీసుకుపోయినా ఆడికి. అక్కడ నేను మొదటి తప్పు చేసింది ఏంటంటే కొంతమంది జడ్జెస్ ని ఏడు నుంచి ఆడ తీసుకుపోవడం తప్పు చేసిన. అప్పుడు మేము ఉన్న 2001, 2002లో అభి సినిమా పేరు అదిరే ఆ అంటే అమలాపురం అట్లాంటి సాంగ్లు అప్పుడు రిలీజ్ అయిన ఆ పాట వంగతోట మలుపు కాడ ఆర్య కాదు వంగతోట మలుపు కాడన సినిమా అట్లే ఉంటది. వంగతోట మలుపు కాడ అనేది అమలాపురం వంగతోట మలుపు కాడ అనేది అది సినిమా. ఆ సినిమా పాట ఉంటుంది ఐటమ్ సాంగ్. ఆ హీరో గారు నాకు పరిచయం. ఆయన పేరు కూడా ఏదో ఉంది. ఆయన నేను ఖమ్మంలో డాన్స్ కాంపిటీషన్ పెడితే గెస్ట్కి వచ్చారు. పెద్ద ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను తెలియక నాకు తెలుగు సినిమా డాన్సర్ సీన్ అని యూనియన్ల మెంబర్ని జడ్జికి తీసుకెళ్ళిన. ఇక వాళ్ళు అప్పటి నుంచి మెయిన్ కార్డు వాళ్ళే ఇయ్యలే. వీడికి ఇంత పేరుంది అప్పట్లోనే 2001లో కార్డు ఇస్తే మేము ఓన్లీ అందరిని ఆపేసి ఈడే ప్రెసిడెంట్ సెక్రటరీ అవుతాడు ఆ యూనియన్ మొత్తం దొబ్బేస్తారని చెప్పి నాకు కార్డ్స్ ఇవ్వలేదు. సినిమాలో కార్డ్స్ ఇవ్వకపోయినా నేను 30,000 కొరియోగ్రాఫ్ కార్డు తెచ్చుకున్నా కానీ సాంగులు చేయనీలే. ఎందుకని ఏడల్లో డెవలప్ అవుతాము వాళ్ళ ఆస్తులు మొత్తం ఏడ దూపేస్తాము. ఇదే సినిమా ఇండస్ట్రీ అంటేనే అలా ఉంటది అనమాట. ఎదుగుతున్నాడా ఫసక్ పెద్ద పెద్ద సాయిధరం తీయాలంటున్నాడు విజయ్ దేవరకొండ మనం ఎంత సరే సినిమాలకు ఛాన్స్ లేదు అటు లేదు కానీ అంతకుముందు మీరు ఫోక్ సాంగ్స్ ఈవెంట్స్ మంచిగానే జరుగుతున్నాయి. కానీ అంటే ఉప్పల్ బాలు ఇంకా కొంతమంది చిరుత వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. వాళ్ళు ఆల్రెడీ ఒక జోన్ క్రియేట్ చేసుకున్నారు ఇలాంటివి చేస్తారు వీళ్ళు అని చెప్పి. దాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ అందరూ దాని మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళతో మీరెందుకు డాన్సింగ్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలనుకుంటారు? ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చేస్తారు అన్నాను మీరు. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారా? చేయరు. ఎవరైనా అమ్మాయిని రేప్ చేస్తారా? చేయరు కదా. ఎవరితో దొంగతనం చేస్తారా? చేయరు కదా. ఓన్లీ ఫన్నీ వీడియోలు చేస్తారు. ఫన్నీ వీడియోలు చేసే వాళ్ళతో సాహసం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరితో చేయదంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, గంజాయి తాగేటోళ్ళు వీళ్ళతో సాహసం చేస్తే జనాలకు మంచిది. వాళ్ళకి ఏ అలవాట్లు లేవు, వాళ్ళు మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు. అట్లాంటి వాళ్ళు నా టీం మెంబర్స్గా చేసుకుంటే ఇప్పుడు ఎవరెవరో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళు మంచోళ్ళు. వీళ్ళకి అంటే కొంచెం వల్గర్ గా మాట్లాడాలా చేస్తారు. వల్గర్ గా ఎవరు మాట్లాడి జబర్దస్త్ లో వరగలు లేవా? విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీలో లిప్ కిస్ లేదా? చెప్పండి. మంచికి వాల్యూ లేదండి ఇప్పుడున్న జనాలకు. ఎట్లా అంటే ఆంటే అమలాపురం, చింపీరు జుట్టు దాన్ని అలాంటి సాంగ్స్ హిట్ అవుతాయి. మంచి అందమైన పాటలు అందమైన సినిమాలు హిట్ కావు, కొన్ని రోజులే ఉంటాయి అనమాట. జనాలకు ఏం కావాలి? మనం వైరల్ కావాలి, నేను వైరల్ కావాలి. ఎవరితో చేస్తే వైరల్ అవుతా? నేను ఎంచుకుంది అదే. ఇప్పుడు బషీర్ మాస్టర్ అనేవాడు కొరియోగ్రాఫరు. బ్రహ్మాండంతో చేయాలి, ఆలితో చేయాలి, బాబుమోహన్తో చేయాలి, అందరితో చేయాలి. సినిమా ఫీల్డ్కి వెళ్తే కూడా నాకు పెద్ద హీరో పెద్ద సినిమాలు వస్తాను నాకైతే తెలియదు. అక్కడ ఛాన్సులు రాదు కాబట్టి యూట్యూబ్ చేస్తుంది. తప్పేముంది? వైరల్ అయినా లేదా అది ముఖ్యం. అది ముఖ్యం. ఎవరు ఏమనుకుని అనుకోనండి, తప్పేముంది? మంచి అంటే ఏంటి? దొంగతనాలు వీళ్ళు చేసేవాళ్ళు మంచోళ్ళు, అవునా కదా? ఇప్పుడు మా దగ్గర ఉన్న టీం అంతా కూడా ఎవరినైతే మోసం చేయరు. వాళ్ళకి ఏదో 5 రూపాయలు వస్తే తింటారు, లేకపోతే తాగుతారు, పడుకుంటారు, అంతే. వీళ్ళు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ పెట్టుకుని పట్టించుకోద్దండి. నేను చెప్పినగా మిమ్మల్ని ఎదురుగా వచ్చి ఎవరు ఏమన్నారా సార్? చెప్పుతో కొడతాను నన్ను ఎవరన్నా కానీ, ఎవడేమన్నా కానీ. ఎందుకంటే మేము మంచిగా చేస్తున్నాం అండి, 10 మందిని నవ్వించడానికి చేస్తున్నాం. బట్టలు ఇప్పి తిరగట్లేదు కదా. ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని అనేటోడు వాడు సొమ్ము అయితే మాకు పెట్టట్లేదు కదా. వాడు ఒక 10 రూపాయలు పెట్టి అరే నువ్వు 10 రూపాయలు పెట్టినరా, నువ్వు తిన్న తర్వాత కూడా ఇట్లాంటి వీడియోలు చేస్తున్నావు అంటే వాడు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ని కామెంట్స్ పెడుతున్నారు అంటున్నారు, అయినా సరే సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు సార్. నాతో కాదండి, మా ఉప్పల వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి కాడ నుంచి సికింద్రాబాద్ వరకు 50-60 సెల్ఫీలు తీసుకోరు. జనాలు ఏమంటే అంగుంటే అంగుమలయ లేకపోతే దేంగమలయ, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, జుట్టు పట్టుకుంటారు, అలా ఉంటారు. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆడియన్స్ లో కొంతమంది ఉంటారు వేస్ట్ ఫెలోస్.
వాళ్ళని మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టిన నిన్న, ఏది మా మస్జిద్లో ఫ్రూట్స్ కోసం వీడియో పెట్టిన. ఆ వీడియో 1 M పోయింది. 1 M లో కొంతమంది జై శ్రీరామ్ అని పెట్టారు. అసలు ఎందుకు పెట్టాలి కామెంట్? నేను కూడా రివర్స్లో జై శ్రీరామ్ అని రాదు. ఇప్పుడు జై శ్రీరామ్ అని అనడం వల్ల ఏమొస్తుంది, అనకపోవటం వల్ల ఏమొస్తుంది? ఎవరైనా దేవుడే, అవునా కదా? అది మనలో ఉన్న. ఇప్పుడు నేను ముస్లిం ఉండి నన్ను కోస్తే గ్రీన్ కలర్ వస్తుంది రక్తం, రెడ్ వస్తుంది కదా, అవునా కదా? అది ఆలోచించాలి జనం. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్కా మాలిక్ ఏక్, అందరూ దేవుడు ఒకడే. ఇప్పుడు నేను ఏదో వాటర్ మెలన్స్ కోసిన అని చెప్పి ముస్లిం టోపీ పెట్టుకున్నాను, జై శ్రీరామ్ పెట్టినా ఏం రాదు, ఏసుని పెట్టినా ఏం రాదు, ఏది పెట్టినా ఏం రాదు. అందరం బతకాలంటే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి. మనం ఆరోగ్యం బాగుండాలంటే ఏ కులం మతం ఉండొద్దు, అందరూ ఒకటే అనుకోవాలి. అలా ఉంటారు వాళ్ళ జనం. చూడండి, దాంట్లోనే ఒకడు ఏదో పెట్టిండు, ఇంకొకడు ఏదో పెట్టిండు, సాలేరని ఓవర్ యాక్షన్ అన్నాడు. ఎవరికి వాళ్ళకు ఉంటుంది. అందే మాటలు అన్నారు అనేది మనం బాధపడద్దు, అనలేదని సంతోషపడద్దు, దీనికి రియాక్ట్ అవ్వరు అస్సలు. అన్ని ఒక ఫ్యామిలీ జోలికి వస్తే తప్ప పర్సనల్గా వెళ్తాయి ఎవరికైనా, వాడు ఎవడైనా కానీ. ఎందుకంటే వాడు కూడా అమ్మ కడుపు నుంచే పుట్టిందా, బంగారు కడుపు నుంచి అయితే పుట్టలేదా. వాడికి ఏ నోట్లోంచి నాలుగు ఉంటుంది, పళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, తల ఉంటుంది, చేతులతోనే అందింటారు. వాడికి సపరేట్గా రాడ్లతో తెలియదు కదా. అందుకోసం మనం ఎవరికి భయపడకూడదు. వాడేమైనా జంతువులకు పుడితే తప్ప భయపడద్దు. అది మీరు మామూలుగా కొంతమంది చిన్నప్పటి నుంచి స్కూల్లో గానీ ఎక్కడైనా అడిగినప్పుడు నేను ఏమవుతారు అప్పుడు పెద్దయ్యాక అని అడిగితే పలాని చెప్తారు. డాన్సర్ అంటారు, యాక్టర్ అంటారు, పోలీస్ అంటారు. అలా మీరు ఏమనుకోకుంటున్నా ఇలా అయినా నేను ఇంకా ముందు ఎలాంటి కొరియోగ్రాఫింగ్ చేద్దాం? ముందు అయితే నా గోల్ ఏంటంటే ఒక పెద్ద సినిమా చేయాలి. కొరియోగ్రాఫరే నా గోల్. అంతే. నాకేదో మినిస్టర్ వాళ్ళు ఎమ్మెల్యే అలా నా జాతకాలు చూసి చాలా మంది అన్నారు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు ఇన్ ఫ్యూచర్ అంటే. ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. 10 మంది నా లెక్క ఖరాబైన కొరియోగ్రాఫర్లకి, ఖరాబైన ఆర్టిస్టులకి ఆసరాగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, లవ్ మ్యారేజ్ ఒక పేదోళ్ళ అమ్మాయిని చేసుకోవాలనుకున్నా, చేసుకున్నా అంతే. ఇదేదో అనుకున్నా నేను చిన్నప్పుడే. 10th క్లాస్ 7th క్లాస్లో 8th క్లాస్లో ఎవరో అన్నారు అనమాట, ఏం చేసుకుంటారు అంటే ఒక పేద అమ్మాయికి లైఫ్ ఇస్తా అన్న. అది అనుకున్నా, అది అయిపోయింది. స్కూల్లో అడిగితే ఈ అయితే అనుకోలే, ఈ అయితే అనుకున్నా. ఇంత పెద్ద నేను ఇట్లా సెలబ్రిటీ అవుతాయి అనేది అనుకోలే ఎప్పుడు. ఈ ఒక అమ్మాయికి అయితే లైఫ్ ఇద్దాం అనుకున్నా, అమ్మాయికి అయితే ఇచ్చేసింది. మీరు లవ్ చేశారు కదా? లవ్ అంటే మా లవ్ ఏం కాదు, ఒక 7 years ఫ్రెండ్షిప్. తర్వాత చిన్నగా మా అమ్మకి చెప్పిన, మా అమ్మకి చెప్తే ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాం అంతే. ఆ పక్క నుంచి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసింది? ప్రపోజ్ అంటే ఇక ఉంటదిగా, ఇద్దరు ఉంటారు, అటు సైడ్ ఉంటది, ఇటు సైడ్ ఉంటది. మన మంచితనాన్ని బట్టి ప్రపోజ్ చేసుకుంటాం. అదేంటి సార్, అమ్మాయి ప్రపోజ్ చేయడం, అబ్బాయి ప్రపోజ్ చేయడం ఉంటది అట్లా? అంటే తన మంచితనాన్ని చూసి నేను చేసిన, తన నా మంచితనాన్ని చూసి తను చేసింది అంతే. మంచితనాన్ని కలిసి పెళ్లి చేసుకున్నాయా? అంతే. అండ్ ఇప్పుడు ఉన్న ట్రోలింగ్స్ ఇవి ట్రెండ్ జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయండి. అలాగే ఇంకా ముందు మిమ్మల్ని ఇలా కామెంట్ చేసే వాళ్ళకి కానీ, మీరు ఇంకా చాలా చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్పినా మారరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఒక బ్రీడ్ కాదు, వాళ్ళు 10 breeds అయి ఉంటారు. ఒక బ్రీడ్ వాళ్ళు అయితే చెప్తే తింటారు. అది ఎందుకంటే నాకు ఎవరైనా గలీజ్గా లంజ కొడక అని కామెంట్ పెట్టింది అనుకో, నేను పర్సనల్గా వెళ్తా. వెళ్ళటంతో గలీజ్ తిడతా, అన్న సారీ అన్న, నీతో మాట్లాడాలని చేసిన అంటాడు. వాడు ఒకటే బ్రీడ్ వాడు ఉంటాడు. కొంతమంది ఏంటంటే నువ్వెంత అని మాట్లాడతాం. వాడు ఒక 20 breeds అయి ఉంటాడు అనమాట. అట్లా ఉంటుంది. వాళ్ళు చెప్తే వినరుగా. వాళ్ళకి మనం ఏం చేస్తుంటాం, వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ తప్ప. కొంతమంది తిట్టుకొని తర్వాత వాళ్ళ సారీ అన్నా, వంటి ఇష్టం అన్నా. కొంతమంది ఏంటంటే బాగా తిని చెట్ల కింద కూర్చుంటారు, లేదా బాగా తాగి చెట్ల కింద కూర్చొని ఇదే పని వాళ్ళకి. వాడి ఫ్యామిలీ ఎవరితోనూ ఇవ్వని, వాళ్ళ ఇంట్లో ఎవరితోనూ పోని, వాళ్ళకి కావాల్సింది ఏంది, ఒకళ్ళు ఎదగొద్దు. ఇది కొంతమంది ఉంటారు బ్యాచ్. ఇట్లా బ్యాచ్లు ఉంటారు, కొంతమంది రకరకాల బ్యాచ్లు ఉంటారు అన్నమాట. కొంతమంది ఏంది, ఓన్లీ పోయేటప్పుడు గట్టిగా అరుచుకుంటూ పోతుంటారు. ఆవిడ ఎందుకు అరుతారో కూడా తెలియదు, వాడికి ఇదే పనిగా. కొంతమంది ఏం చేస్తే ఒక బ్లేడ్ పట్టుకుని అన్ని సీట్లు కొట్టుకుంటూ పోతుంటారు అనమాట. ఇట్లా ఇదే పని, ఏం పని ఉండదు. ఇట్లా జాతి ఉంటుంది కొంతమంది. ఇది ఒక సపరేట్ జాతి అనమాట, మానవులోనే సపరేట్ జాతి అనమాట. కొంతమంది అమ్మాయిలు మనాయించడం, కొంతమంది అమ్మాయిలకు చాటింగ్ చేయడం. కొంతమంది ఏం చేయాలి తెలుసా, పక్కన ఫోన్ చూసి ఇస్తా అని చెప్పి అమ్మాయిల సెల్ నెంబర్లు తీసుకుంటారు. కొంతమంది తీసుకుని అమ్మాయిలతో చాటింగ్. ఇది ఒక సపరేట్ జాతి, ఇది ఏ జాతికి చెందిందో కూడా తెలియదు. అలా ఇలా ఉంటారు అనమాట. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా మంది మంచోళ్ళు ఉంటారు. కొంతమంది ఎంత నేను ఎన్ని రిప్లైలు కూడా చూడకుండా
వాళ్ళది ఇంకా పెడుతుంటారు. నాకు చూసి చూసి అప్పుడు రిప్లై ఇస్తా. ఈ సపరేట్ జాతులు ఉన్నది ఇంట్లో. మంచి ఉంది, చెడు ఉంది, కానీ మీరు అన్ని ఒకేలా మంచి కంటే చెడు ఎక్కువ ఉంది. ఎక్కువ. చెడు 90% ఉంది, మంచి 10% ఉంది అంతే. ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ ఇబ్బంది పెట్టిందా? ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. ఏదైనా ఇన్ని ఏళ్ళ జర్నీలో ఒక హట్టింగ్ పాయింట్ ఏదన్నా? హట్టింగ్ పాయింట్ అంటే ఒకటే, నమ్మి మోసపోతుంటా నేను. అందరు నా వాళ్ళని చెప్పి మంచిగా సెలబ్రిటీలు చేస్తా, వాళ్ళు మోసాలు చేస్తుంటారు అన్నమాట. అంటే మోసాలు మీన్స్ ఇక కొంచెం బిల్డప్, నా దగ్గర ఏది నా దగ్గరే ఉండి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. అప్పుడు అనుకుంటారే అమ్మ మంచి జీవితం ఇంతేనా, మనం రారా బాగుపడిరా మంచిగా చేసుకుంటా అని అంటే మనకే పొలాలు పెడతా ఉంటారు. నేను పట్టించుకోను అవి కూడా. అనుకుంటారే చీ అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకుంటా, కానీ మళ్ళీ ఎవరైనా వచ్చి తీసుకొని వీడియోలు పెట్టుకుంటామంటాయి. ఎందుకంటే మా డాడీ మాకు నేర్పింది ఏంటంటే మంచి చేయాలంతే. వాడు ఎవడైనా కానీ ఎవడైనా పోని, మనం చేసిన పని ఏంటి మంచి చేయాలంతే. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తానన్నప్పుడు అమ్మ నాన్న సపోర్ట్ చేశారా సార్? మా అమ్మ నాన్న సపోర్ట్ చేశారు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అడిగిన తర్వాత 2003లో హైదరాబాద్కి కార్ వేసుకున్నాను. ఫస్ట్ బండి వేసుకొని వచ్చిన నేను. బండి వేసుకొని వచ్చి బండి ఆడ పార్క్ చేసి ఫస్ట్ బస్సులో వచ్చిన. బస్ స్టాండ్ కాడ నుంచి బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ ఫిలిం నగర్కి వెళ్ళినా. ఫిలిం నగర్ లో రూమ్ రెంట్ తీసుకొని అడ్వాన్స్ ఇచ్చి బ్యాగ్ ఆడబెట్టి పోయి కార్లో వచ్చినాం. కార్లో మొత్తం సామాన్లు తీసుకొచ్చి ఆడబెట్టేసి మళ్ళీ అదే కార్లో ఇంటికి వెళ్ళి మళ్ళీ బండి మీద వచ్చినాం. బండి మీద వచ్చిన తర్వాత మా అమ్మ మా డాడీ సపోర్ట్ చేసి వెళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి చేయమన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అర్థమైంది సినిమా ఇండస్ట్రీలో ఎంత పార్షాలిటీ ఉంటుందా అని. అంటే నేను తప్పు చేసింది ఒకటే అండి, ఒక తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ లో వాళ్ళని జడ్జికి తీసుకుపోవడం తప్పు చేసిన. నేనే జడ్జికి తీసుకుపోయి నేనే దొప్పించుకున్నా. మామూలుగా సినీ ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదు. అండ్ వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ చూస్తాం మనం అని అంటారు కదా సార్. అలాంటి స్ట్రగుల్స్ మళ్ళీ స్ట్రగుల్స్ ఏంటండి, నా కార్డు గురించి నేను తీసుకున్న డాన్సర్ కార్డు గురించి ఎంతమంది నేను అడిగినా, ఎంతమంది దండాలు పెట్టినో, ఎంతమంది బతిలాడినో, ఎన్ని ఊర్లు తిరిగినో, ఎంత చేసినో ఒక డాన్సర్ కార్డు కోసం. అంత చేసేది తెలివైన వాళ్ళు. నన్ను ఎంత ప్రాబ్లం చేసినో నాకు తెలుసు. 10 సార్లు ఆడిషన్స్కి వెళ్ళా, హైట్ తక్కువ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు డాన్సర్ కార్డు అనేది ఏంది, 10 మందికి ఇవ్వాలి కార్డు. ఆ కార్డు ఇవ్వని అయితే డాన్సర్ అవుతాడు, లేకపోతే పిక్చర్ అవుతాడు, నీకేంటి అది చేయాలి కదా. అలా కాకుండా కొంతమంది చేస్తారు లేస్తారు అని చెప్తే స్పాష్ హరినాథ్ రెడ్డి మాస్టర్ పని ఏమైంది? అవునా, సూపర్ డాన్సర్ కానీ టైటిల్ వినుకోవట్లేదు కదా. అలా ఉంటుందన్నమాట. అంటే ఈ జనాలు అంతే, కొంతమంది ఇంత స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు కనీసం ఒక్క చెయ్యని అందిస్తారు కదా సార్, అలాంటి చెయ్యి ఏది లేదా మీకు? నాకు వచ్చిన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చక్రి గారు ఆయన ఇచ్చిండు. తర్వాత 10 సంవత్సరాలతో ఆయన ఇలే. దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు మెయిన్ గుండు హనుమంతరావు గారు లైఫ్ ఇచ్చిండు. సినిమా యాక్టర్ గుండు హనుమంతరావు గారు, బ్రహ్మానందం, ఆలి వీళ్ళందరితో షోలు చేసేవాడిని. నేను ఇట్లా 3 నామాలు పెట్టుకొని శ్రీమంజన సాంగ్ చేసేవాడిని అనమాట. ఆ సాంగ్ చేస్తే 1500 ఇచ్చేవాళ్ళు. అట్లా నెల మొత్తం షో చేసేవాడిని. 1500 అంటే 45,000 50,000 సంపాదించేవాడిని. ఇప్పుడు 2003-2021 ఆ రేంజ్ లో. అప్పుడు ఆయనే నాకు ఆసన. తర్వాత పర్సనల్ క్లాసులు చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పట్లే. ఇప్పుడు క్లాసులు చెప్పను, చెప్తే ఎక్కువ తీసుకుంటా కానీ అంత చెప్పను. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సార్? ప్రెసెంట్ సంగీత్ ఈవెంట్స్ చేస్తా, కొరియోగ్రఫీ, పెళ్లిళ్ళకి సంగీత్ ఈవెంట్స్ చేస్తా, డెకరేషన్స్ చేస్తా. పార్ట్ టైం జాబ్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టా. ఆల్మోస్ట్ ఫుల్ అంతా బిజీగా ఉంటారు మీరు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా 24 గంటలు. ఓకే. ఇప్పుడు డీలో అందరూ అంటున్నారు ఇప్పటికీ, అంటే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా అక్కడ కొంతమందితో పరిచయాలు ఉంటాయి కదా. వాళ్ళంతా బచ్చగాళ్ళు నాకంటే. నేను అసలు వాళ్ళని కేర్ కూడా చేయను. అంటే కేర్ మీన్స్ అంటే వాళ్ళు నేను షోలు చేసేటప్పుడు వాళ్ళు చిన్నపిల్లగాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పటికైనా వాళ్ళకి కూడా చెప్పేదని బాగుపడండిరా, నా లెక్క ఎవరు కావద్దు, నమ్మి మోసపోవద్దు. నాకు ఆ శేఖర్ మాస్టర్ అది పెడతాడు, జానీ మాస్టర్ ఇది పెడతాడు అనేది తప్పు. ఎవరైనా శేఖర్ మాస్టర్ కంటే ఎక్కువ టైం నీకుండొచ్చు, నాకుండొచ్చు, కానీ సినిమాలకు రానిరు వాళ్ళు. వాళ్ళని ఎక్కువ ఎందుకు తీసుకొస్తున్నారు మీ దగ్గర? జానీ మాస్టర్, శేఖర్, వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉండేది? బాండింగ్ అంటే నాతో ఉండేది కానీ సినిమా ఫీల్డ్ వచ్చే వరకు అందరూ మోసం చేస్తారు. అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య డీ ముందు బయటకు వచ్చారు. మేము అంతకు ముందే చేసినాం. వాళ్ళు బయటికి వెలుగులోకి వచ్చారంటే డీ తర్వాత వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ లో సత్య మాస్టర్, నటరాజ్ మాస్టర్,
నా పొట్టి శివ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, చనిపోయిన ఆయన. ఆయన మేము ఉండేటోళ్ళం అంతే. ఇంకా బెల్లంపల్లి మల్లేష్ కొంతమంది ఉండేటోళ్ళు. ఈ మధ్య వీళ్ళందరూ వచ్చారు అంతే. ముందు సీనియర్ మీరు? సీనియర్ మేమే. మొత్తం షోలలో కానీ టీవీ షోలు ఎక్కడైనా చేసేవాళ్ళు. ఏజ్ ఒకటే, వెలుగులోకి వచ్చింది మేము ముందు, వాళ్ళు డి నుంచి వచ్చారు అంతే. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? రెండు మ్యారేజ్లు బెటరే, కానీ అండర్స్టాండింగ్ లేకపోతే ఏ మ్యారేజ్ గొల్లరు. ప్రతి దాంట్లో అండర్స్టాండింగ్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అండర్స్టాండింగ్ లేకపోతే ఇంకేందుకు బొందలో పడేసినట్టు ఏదైనా. ఈ ఫీల్డ్ లో ఆవిడ ఎలా సపోర్ట్ చేశారు సార్? ఫీల్డ్ అంటే ఏముంది, మన అండర్స్టాండింగ్. ఏ ఫీల్డ్ అయినా 10 మందితో తిరిగినా కానీ మనం చెప్పుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక చెయ్యి భార్య, ఒక చెయ్యి నేను కొడితే నీకు చప్పట్లు వచ్చేది. ఇప్పుడు ఈ చేయి తక్కువ ఉండాలి, ఈ చేయి తక్కువ ఉండాలి, 2 చేతులు సమానంగా ఉంటేనే పనులు అవుతాయి. తనకు కూడా చెప్పుకోవాలా, సిచ్యువేషన్ చెప్పుకోవాలా, మనం చేసే విధానం బట్టి చెప్పుకోవాలి. ఈ ట్రోలింగ్స్ వీటి వల్ల ఎప్పుడైనా అన్నారా మీ ఆవిడ ఎందుకు మనకి ఇదంతా? తన ఫ్రెండ్స్ అంటుంటారు కానీ మాకు ట్రోలింగ్స్ అయినా పట్టించుకుంటే మాకు మనీ వస్తాయి మంచిగా, చెప్పుకుంటారు. తను పట్టించుకోద్దు అని అంటారు. ఆవిడ మీకు చెప్తారా పట్టించుకోవద్దు అని? వేరే వాళ్ళకి వాళ్ళు అడుగుతారు కదా ఫ్రెండ్స్, మేము పట్టించుకోవాలి అని అంటారు. మీ దగ్గర ఎప్పుడు కూడా ఒకసారి డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు కెనాల్ అయింది సార్ మీ పెళ్ళి? 12 years అవుతుంది. 12 years అవుతుంది. ఈ 12 years లో ఒక్కసారి కూడా ఎందుకు మనకి ఇదంతా అని చెప్పారు? 12 years లో అంటే నేను ఫేమస్ అయింది 5 years. టిక్టాక్ నుంచి ఫేమస్ అయ్యాను. అంతకుముందు సంగీత ఈవెంట్స్ చేసేవాళ్ళం, ఇప్పుడు సోషల్ మీడియా చేస్తున్నాం. ఇప్పుడు దాకా జరిగిందంతా బాగా జరిగింది. కొంతమంది మీరు ఆటపోట్లు చూసారు, చెడు చూసారు, మంచి చూసారు. వీటన్నిటిలో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే మంచి పనికి రాదని నేర్చుకున్నాం. అంతేనా? ఈ పలానా ఇండస్ట్రీలో ఒక దగ్గర ఇలా ఉండాలి, అలా ఉండాలి. మంచి పని చేయదు, ఎక్కడ మంచి పని చేయదు. అయినా కానీ మంచిగా పోతాను నేను. అదే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నన్ను అంటే కొంతమంది భయపడతారు కదా, ఆయన ఎవరో తెలియకుండా ఏం చేస్తారు, ఏం చేయరు అంటే ఏం చేస్తారు అనేది ఒక్కడు చాలు. అది లేకపోతే ఆయన ఎవరు, అమ్మో ఏమో ఒంటరి పిలుస్తారు, మనకు ఇంత పేరుంది, మనం ఆన్లైన్లో తిడుతుంటాం. అంటే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మెడ నిండా బంగారం వేసుకుని తిరిగేటండు కొన్ని అర్ధరైతుల్లో. ఎందుకంటే వాడు కూడా అమ్మ కట్టుకోవచ్చు పుట్టింది, వాడికి ఎందుకు భయపడాలి? జంతువులకు అయితే భయపడాలి, పులికి సింహానికి అయితే భయపడాలి, పీక తింటాయని. మనుషులకు మనిషి ఎప్పుడు భయపడదు. జోడరా అంతే, అదొకటి గుర్తుపెట్టుకున్నాను. అది మంచి విషయాలేండి, భయపడలేదు. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ మిమ్మల్ని గురువుగా భావించి చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మంది ఇప్పుడిప్పుడే రావాలనుకుంటున్నారు కూడా ఇండస్ట్రీలోకి. అండ్ ఇలాంటి ట్రోలింగ్స్ చూసి, ఈ కామెంట్స్ చూసి భయపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏంటంటే, సినిమా అంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమా ఫీల్డ్లోకి వస్తే అన్ని ఇడిచిపెట్టేసి రావాలి. ఎందుకంటే అవకాశాల కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది. నీకు అనుకోకుండా అవకాశం వచ్చిందంటే నీ అంత అదృష్టవంతులు లేడు. ఒకవేళ అదృష్టం లేకుండా నువ్వు చేయాలనుకుంటే 100 రకాల పనులు చేయాల్సి వస్తుంది. ఎదగాలంటే మొత్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు దీన్ని అన్నం పెట్టాల్సి వస్తుంది, నువ్వు పడుకున్న చోట పక్క పడుకోవాల్సి వస్తుంది, అన్నీ వస్తాయి. నీకు అనుకోకుండా అదృష్టం వస్తే నీ అంత గ్రేట్ లేడు. ఇంకా నువ్వు ఎవరు ఎదుగుదల లేకుండా ఎదగాలంటే సోషల్ మీడియా ఉంది, మొబైల్ ఉంది, ప్లాట్ఫామ్ ఇదే నీకు. దీంట్లో కష్టపడు, డెవలప్గా, దాని తర్వాత సాధిస్తావు. లేదు ఎన్ని వద్దు, నేను సినిమా ఫీల్డ్ ఎదగాలనుకుంటే అన్ని చేయాల్సి వస్తుంది. మంచి చేయాల్సి వస్తుంది, చెడు చేయాల్సి వస్తుంది. ప్రిపేర్డ్గా ఉండాలి. మళ్ళా వచ్చిన తర్వాత నేను పోయి ఊర్లో నేను మళ్ళీ బ్లేమ్ అవుతా అనుకునే వాళ్ళు రావద్దు. మళ్ళీ నాకు గలీజ్ కామెంట్స్ పెడతారు, గలీజ్ వీడియోలు వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి అనే వాళ్ళు రావద్దు. అన్నిటికీ తగ్గించి పెట్టే వాళ్ళు రావాలి. దాంట్లో మంచి ఉంటది, చెడు ఉంటది, దాన్ని తీసుకున్న దాన్ని బట్టే ఉంటది. శేఖర్ మాస్టరే ఉన్నాడు, ఫస్ట్ లో మంచిగా డాన్స్ కొరియోగ్రాఫ్ చేసి బాగా పేరు వచ్చింది. ఇప్పుడు ట్రోల్స్ వల్ల పేరు పోతుందా లేదా? జానీ మాస్టర్ కూడా ఎంత పెద్ద విషయం అయింది సార్. అంతే, అలా ఉంటది. నాలుకే కాబట్టి, నరం లేని నాలుగు ఎటంటే అటు మాట్లాడుతుంది, ఎటంటే అటు దిగుతుంది. ఒక మనిషి జీవితం కూడా ఎటు పోతుందో తెలియదు. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ కావాలన్నా అనుకున్నా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే కూడా ఫస్ట్ డెకరేషన్, డీజే, కొరియోగ్రాఫర్ అయితే అనుకున్నా, సినిమా కొరియోగ్రాఫర్ అనుకున్నా, షోలకే అంకితం అయితే అనుకున్నా, ఇప్పుడు సోషల్ మీడియాకి అంకితమైన. జానీ మాస్టర్ మీద చాలా రూమర్స్ వచ్చాయి. రూమర్స్ అంటారు, నిజాలు అంటారు, అన్ని 1,00,000 చెప్తున్నారు. అన్ని చేస్తారు, మీకు వాళ్ళకి పడదని కూడా చెప్తున్నారు. అలాంటి ఆ టైంలో
మీకు ఆయన అలా ఇబ్బంది పడుతున్న టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అంటే అంతే. ఆయన ఇప్పటికి ఆయన ఫీల్డ్కి వచ్చి 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు రాజయోగం ఎదిగిండు. ఈ టైంలో చెడగొట్టాలని దేవుడు రాసిండు అంతే. కొన్ని రోజులు జైల్లో ఉండాలని రాసిండు, కొన్ని రోజులు అవమానం పడాలని రాసిండు. అది తప్పదు కదా. అప్పుడు అనుకున్నాను నన్ను అన్నారు కదా అందుకే అలా అట్లా ఏం ఉండదు. ఆయన టైం వస్తే ఆయన జైలుకి పోయి, నాకు టైం వస్తే నేను జైలుకి పోతా అంతే. ఒక దేవుడి నిర్ణయాన్ని ఎవరు కాదనలేడు. అవునా కదా. ఫ్లైట్లో ఊరికి పోయిండు, ఫ్లైట్లోనే తిరుగుతున్నాడు. టైం వస్తే కార్లో కాదు బస్సులో కాదు నడుచుకుంటూ కూడా పోవాల్సి వస్తుంది అంతే. అది టైం, దేవుడి నిర్ణయం. కొంతమంది అనుకుంటారు కదా, ఇప్పుడు నన్ను మిమ్మల్ని ఒకరి ఇబ్బంది పెట్టారు, ఒకనొక టైంలో మిమ్మల్ని తక్కువ చేసి చూశారు అండ్ ఒకనొక టైంలో అతను ఆ ఇబ్బంది పడుతున్నాడు. జానీ మాస్టర్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలే, కానీ మేము ఒకసారి సాంగ్ చేస్తుంటే వాళ్ళు ఈమెన్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టారు. ఎవరో వల్ల ఈయన ఇబ్బందులు పడ్డాడు. నాకు జానీ మాస్టర్ తో పరిచయమే. మేము అందరం కలిసి అపోలో హాస్పిటల్ కూర్చొని టీలు తాగేటలో మాట్లాడుకుంటాము. ఇక అదే ఆయనకు అనుకోకుండా అయిందని మనమే సంబరపడం. వ్యక్తిగతంగా అయితే జానీ మాస్టర్ మంచివాడే, హార్డ్ వర్కర్, మంచి కొరియోగ్రాఫర్. ఉన్న వాళ్ళందరికంటే కూడా జానీ మాస్టర్ టాప్. ప్రతి ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ని జానీ మాస్టర్ ఎందుకు తీసుకొస్తారు సార్ మీతో మాట్లాడేటప్పుడు? తీసుకొస్తారంటే సినిమా ఫీల్డ్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళే కదా. అది మీ దగ్గర వాళ్ళకి మీకు ఏదో పడదనేం కాదు. ఇప్పుడు వాళ్ళకు మెయిన్ టాప్ కొరియోగ్రాఫర్స్ కాబట్టి మాట్లాడతాం. నేను ఒక డాన్స్ మాస్టర్ కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, సోషల్ మీడియాతో మాట్లాడతాం కదా. ఇప్పుడు జానీ మాస్టర్ సోషల్ మీడియా వాళ్ళ ఆయన లేడు కదా, సినిమా ఫీల్డ్ కొరియోగ్రాఫర్. సినిమా ఫీల్డ్ గురించి మీరు అడిగారు కాబట్టి ఆయన తెలుగు యూనియన్ మెంబర్స్ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కంపల్సరీ. నిజంగా సార్ నేను ట్రోలింగ్స్ ఇవన్నీ చూసాను, కానీ ఫ్రాంక్లీ చెప్పాలి మీరు ఇంత పేషెన్సీగా ప్రతి ఒక్క దాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నారు. మీరు పాజిటివ్ గా తీసుకుని బతకాల. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఇది? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మా డాడీ చెప్పేవాడు మాకు, మంచితనమే పని చేస్తారా ఎప్పటికని. ఇప్పుడు కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా బతుకున్నారా? టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాడు. కొన్ని ఆలోచనల వల్ల చనిపోతారు. ఏ డబ్బు లేకుండా తన సొంత పని చేసుకుంటూ తన సొంత పని మీద బతికిన వాళ్ళు ఇప్పటి వరకు 70 years అయినా 90 years అయినా ఇప్పటికీ మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని కోట్లు సంపాదించుకొని 10 మందికి లైఫ్ ఇచ్చి అతను చనిపోతే కూడా పట్టించుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. రామోజీరావు దగ్గరికి పోండి, ఆయన కొన్ని వేల మందికి, కోట్ల మందికి ఒక మంచి దేవుడు ఆయన. ఇప్పుడు ఎవరైనా ఆయన ఫోటో పెట్టుకొని ఎక్కడున్న ఒక వీడియో ఉందా? ఆయన ఎంతమంది చేశాడు, ఆయన ఎంతమందికి ఆసరా అయ్యాడు. అట్లుండదు అనమాట. మనము ఎన్ని సంపాదించి ఇంతమందికి ఆశ్రయిస్తాం కదా, మన్నే దొక్కాలని చూస్తారు, మన్నే ఏదో చూస్తారు. అందుకోసమే ఎవడు ఏమన్నా పట్టించుకోవద్దు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మనం ఎంతమందికి మంచి చేస్తాం, మనం అందరం ఎంతమందికి మన వల్ల బాగుపడనే చూసుకోవాలి. ఫ్యూచర్ లో కొంతమంది నేను ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన, నేను ఒక స్థాయికి వచ్చిన వాళ్ళని చేయాలని అంటారు. కొంతమంది నేను మా అమ్మకి ఇల్లు కట్టేయాలి, లేదా మా చెల్లికి ఇలా చేయాలి, లేదా ఒక ఆశ్రమం పెట్టాలి, సో నేను ఇంత కోడేయాలి, కారు కొనాలి, ఇవన్నీ పెట్టుకుంటారు. మీరు ఏదన్నా అనుకున్నారా నేను ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇది చేయాలి అని? నేను అనుకోకుండా అన్నీ అయిపోయినాయి. నాకు అన్ని ఉన్నాయి. ఇప్పుడు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కారు ఉన్నాయి, గోల్డ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ నాకు ఒకటే లేదు, కొరియోగ్రాఫర్ ఒకటే. అదొకటి అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్ ఆలోచిస్తా. నా దగ్గర ఒక 100 కోట్లు అయింది అనుకో, నా లెక్క ఏ పిల్లగాడు కూడా బాగుపడాలి, బాధపడొద్దు, అదొకటి చేస్తాను. అలా ఎవరు ఇబ్బంది పడుతూ వచ్చినా మీరు సపోర్ట్ ఇస్తారు? చాలా మందికి సపోర్ట్ చేసిన అట్లా. ఇప్పుడు నా దగ్గర వచ్చి నేను చేసుకున్న చిన్న వీడియోలని ఎంతమందికి అవకాశాలు ఇచ్చా, ఎంతమంది స్టార్లు అని చేసిన, అదెంత గొప్ప. సార్ మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. అసలు మేము అనుకున్నది ఒకటైతే ఇక్కడ మీరు చెప్పే విధానం పేషెన్సీగా తీసుకునేది, ఎలా అంటే మాట్లాడకుండా, ఒకవేళ అక్కడి నుంచి నెగిటివ్ వచ్చినా దాన్ని మీరు పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. అట్లే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ లో చూడండి, నా ఈ ట్రోల్స్ పెడతా ఉంటారు, నా ట్రోల్స్, నా మీమ్స్, ఫొటోస్, అవి చూసి నవ్వుకుంటాను నేను. ఎందుకంటే మనం వాడుకుంటాడు, నేను కూడా వాడుకోవట్లేదు, వాడు నన్ను అంత మంచిగా వాడుకుంటున్నంటే దట్ ఆయన టాలెంట్ ఉంది ఆ పిల్లగాడి దగ్గర. ఆ పిల్లగాడి దగ్గర టాలెంట్ ఉందని తను ఓన్ మీద ఆడుకొని బాగుపడమంట. అవునా కదా. ఇప్పుడు నేను లైవ్ లోకి వెళ్తే ఒక పిల్లగాడు అస్సలాము అలైకుం అన్నాడు, పేరు అర్థం కాలే, వాలేకుం సలాం మున్నా భాయ్ అని పెట్టిన. అక్కడ వరకు కట్ చేసుకొని వీడియో పెట్టుకున్నాడు, అన్ని వీడియోలో అదే వెళ్ళయింది. అనుకున్నా, ఈ పిల్లగాడికి ఇంత మంచి టాలెంట్ ఉంది, నాకు కట్ చేసి మరి పెట్టుకుంటూ తన మీద ఎందుకు చూపించుకోవట్లేదని అనుకున్నా నేను. ఎందుకంటే 10 రాళ్ళు వేస్తేనే 10 రాళ్ళలో ఏదో ఒక రాయి తగిలి బాటిల్ పోతుంది. అవునా, మన చిన్నప్పటి నుంచి ఉంది, అది చిన్నప్పటి నుంచి ఉంది.
అందుకోసమే ఆ 10 రాళ్ళు నేను వేసుకొని నువ్వు బాగుపడు అని అంటున్నా నేను. వేసి బాగుపడటం ఎందుకని? నా మాట ఇన్నోడు ఎవడైనా బాగుపడతాడు, నేను చెప్పిన మాట విన్నాడు ఎవడైనా బాగుపడతాడు. అది బాగుపడకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. 10 మాటలు చెప్తా. ఇప్పుడు కొడంగల్ విషయకే ఉన్నాడు, ఎన్నో చెప్పిన, లాస్ట్కి సోషల్ మీడియా స్టార్ అయింది. అట్లుంటుంది అనమాట. ఎవరైనా నా మాట ఇంటే బాగుపడుతుంది, వినకపోతే వాళ్ళు ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి విలువైన సమాచారం అని అందరూ చెప్తారు చూసారా, అలాగే మేము కూడా ఆ రిపోర్టర్ స్టైల్లోనే మీ ఇంత విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా ఇవన్నీ దాటుకొని మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.